మిమ్మల్ని నవ్వించడానికి రచ్చ రవి వస్తున్నాడు. ఖతర్నా కామెడీ షోలో కాన్సెప్ట్ ఏంటంటే శోభనం అన్నాడు. ఎవరికి చూద్దాం. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అండ్ స్టీవ్. రగులుతోంది మొగలి పొద. 40 సంవత్సరాల నుంచి రగులుతూనే ఉంది. పొగలు తప్ప సెగలు పుట్టటం లేదు. ఇవాళ చూయిస్తానుగా, చూసుకో. ఇక ఈ దూకుడు సాటెవ్వడు. దూకుతావంటే దేకుతున్నావేంటి? తీసుకుందంటే మొదలు పెడదామా? నాది నువ్వు తీ, నేను నీది తీస్తా. ఏంటి దండలు? నువ్వు ఈజీగా అందుతావు. ఇదిగో ముద్దు పెడతావా? పెడుతున్నా. రెడీ మరి? ఒక్క నిమిషం. ఏమైందండి? ఓహో, టెక్నికల్ ప్రాబ్లమా? ఇప్పుడు ఓకే, రా పెడతాను. ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది? పాలవాడు వచ్చే టైం అయింది. డిస్టర్బ్ చేస్తాడేమో. డోర్ వేసి వస్తా. పాలవాణి రానివే. వాడు పాలు తావాలి, నేను తాగాలి. అయినా పాలు లేకుండా శోభనం ఎలా చేసుకుంటారమ్మా? ఇదిగో, మీరు పాలు తాగద్దు. ఏ ఎందుకు? మీరు పాలు తాగి నిద్రపోతారు. ఇలాగే మొదటిసారి శోభనం చేసుకున్నప్పుడు కూడా మీరు పాలు తాగి నిద్రపోయారు. మరి నువ్వెలా చేసుకున్నావు శోభనం? పాలు తాగింది మీరు కానీ నేను కాదుగా. డార్లింగ్, నీకు విషయం చెప్పాలి, నువ్వేమనుకోవద్దు. అయ్యో, ఏది అడగాలనుకుంటున్నారా? అడుగు. పెళ్లికి ముందు ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా? అదేంటి, ఉందంటున్నావా లేదంటున్నావా? ఓహో, నేను తిట్టానని నువ్వు బాధపడ్డావా? కాదండి, ఎందరితో ఉందో లెక్కేసుకుంటున్నా. దరిద్రకుంటానా? నా మూడంతా చెడగొట్టావు కదే. నేను పడుకుంటా. ఇంకేం చేస్తారు పడుకోకన్నా? మీరు ఇదేగా చేసేది. 40 సంవత్సరాల నుంచి ఇదే వరుస. ఇలా అడుగుతారు, పోయి పడుకుంటారు. చేసేది ఏమీ లేదు. ఇలా ఎందుకు అడ్జస్ట్ అవుతున్నారనుకుంటున్నారా? ఒకటేనండి, రిమోట్ బాగోలేదని టీవీని పారేసుకుంటామా చెప్పండి? అందుకే. హలో, ఏడుకొండలు గారు, మా వాడు పడుకున్నాడు, రావచ్చు. బాబు సార్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? రవి, ఎవరు లేరు ఇవాళ నీతో పాటు? శోభనం సార్. రావటమే రగులుతుంది మొగలు పదాంతో స్టార్ట్ చేసి తర్వాత ఒక్క నిమిషమే జీవితాన్ని నాశనం చేసింది. బాగుంది రవి, ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు, మీకు ఎలా అనిపించింది? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. పాపం 40 years గా ఫస్ట్ నైట్ కోసం ఎదురు చూస్తూ ఆయన రావటం, అసలు ఆ హైట్ ఆయనకి ప్లస్ పాయింట్ చిట్టిబాబుకి. అండ్ ఆ గెటప్ ఇంకా సూపర్ గా ఉంది చిట్టిబాబు. ఒక ముగ్గురు క్లాస్మేట్స్ అమ్మాయిలు కలుసుకున్నారు చాలా కాలం తర్వాత. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి. అప్పుడు కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా, ఏమే పద్మ, మనం చదువుకునే రోజుల్లోనే నీకు పెళ్ళైంది కదా, అప్పుడు మీ నాన్న ఎవరికిచ్చి పెళ్లి చేశాడు, నీ లైఫ్ ఎలా ఉంది? కండక్టర్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. అమ్మో, కండక్టరా? కలెక్షన్ కింగ్ అంత లేదు అక్కడ బొంగు. ఏమైంది? అలవాట్లో పొరపాటు. పడుకున్నాక హైదరాబాద్ సికింద్రాబాద్ కోటి అంటుంటాడే. అవునా? మరి రాగిని నీకెవరిచ్చి పెళ్లి చేశాడే? నాకు టీచర్ ఇచ్చి పెళ్లి చేశాడు. అమ్మో, సంఘంలో గౌరవం బాగుంటుంది. అంతే లేదే. నీకేమైంది? మొన్న గుత్తంకాయ కూర వండిన, ఉప్పు తక్కువైందని చెప్పి 25 times అండమన్నాడు. అవునా? మన ఇద్దరు లైఫ్ ఇలాగుంది. సరే గాని శాంతి లైఫ్ బాగున్నట్టుంది. శాంతి నీకెవరిచ్చి పెళ్లి చేశాడే? పొలిటీషియన్ ఇచ్చి పెళ్లి చేశాడు. పొలిటీషియనా? అమ్మో, చూడగానే కబ్జా, ఫైరోలు, డబ్బులు. నువ్వు అనుకున్నంత దుకాణం ఏం లేదు.
నేను తల్లి కాబోతానా అంటే ఏమంటాడు ఏ భర్త అయినా? ఎగిరి గంతేస్తాడు, సినిమాలో చూపెట్టినట్టు ఎత్తుకొని గిరగిర తిప్పుతాడు. కానీ ఇక్కడ ఏం చేసిండో తెలుసా? నువ్వు తల్లి కాబోతున్నావా, దానికి నాకేం సంబంధం లేదు, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అన్నాడే. ఒకసారి ఒక ఊర్లో పౌరాణిక నాటకం జరుగుతుందండి, డ్రామా. ఆయన పద్యం పాడుతున్నాడు బ్రహ్మాండంగా. భక్తయోగ పదన్యాసి వారణాసి పాడుతూ భక్తయోగ పదన్యాసి వారణా అని పాడుతుంటే చూసి వాళ్ళకి చిరాకేసింది. చచ్చా ఏంటండి పద్యం ఏంటండి ఆపేస్తున్నాడు, పాడుతున్నాడు, ఆపేసి చిరాకేస్తుందండి, ఇలా అయితే చూడలేం అంటే పక్క ఆయన అన్నట్టు పాపం అలా చిరాకు పడకయ్యా, ఆయన చాలా పెద్ద ఆయన అయితే ఆపుతూ పాడటం ఎందుకంటే డైరెక్ట్ గా పాడవచ్చు కదా. అది కాదయ్యా, ఆయన రైల్వే డ్రైవర్ గా చేస్తున్నాడు, ఎల్ లైట్ వెలిగితే ఆగిపోతున్నాడు, పచ్చ లైట్ వెలిగితే పాడుతున్నాడు అంతే అని చెప్పి అన్నాడు. బాగానే ఉంది కానండి, మరి ఆ లైట్లు వేసి వాడాడు బాబు చిరాగ్గానే. ఏ లైట్లు ఒకేసారి వేసి ఉంచవచ్చు కదా, అలా ఆపడం వేయడం ఆపడం ఎందుకండి? నేమనుకో అది మా బాబు మరిది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. ఒక బస్సులోని ఫస్ట్ టైం ఒక వ్యక్తి బస్సు ఎక్కాడండి. ఇప్పుడు దాకా అతను బస్సు ఎక్కలేదు. ఫస్ట్ టైం బస్సు ఎక్కి విజయవాడ టు హైదరాబాద్ వెళ్తున్నాడు. అతను కూర్చోకి ఎక్కడ కూర్చున్నాడు అంటే డ్రైవర్ పక్క సీట్ లో సింగిల్ సీట్ ఉంటుంది, అక్కడ కూర్చున్నాడు అనమాట. సూర్యారావుపేటలో ఆగింది. సూర్యారావుపేటలో ఆగిన తర్వాత కండక్టర్ అంటున్నాడు అనమాట, ఏవయ్యా ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా బస్సు ఎక్కడ ఆగదు, ఎవరైనా టిఫిన్ తినాల్సిన వాళ్ళకి కాఫీలు తాగాల్సిన వాళ్ళు వచ్చి చేసేసి మళ్ళీ బస్సు ఎక్కేయండి అనగానే అందరు దిగిపోయారు. ఆ ఫస్ట్ టైం బస్సు ఎక్కిన వ్యక్తి మాత్రం దిగల. టీలు కాఫీలు అయిపోయింది, మళ్ళీ బస్సు ఎక్కేసారు. అప్పుడు కండక్టర్ రైట్ రైట్ అనగానే బస్ డ్రైవర్ బస్ స్టార్ట్ చేసి ఇలాగా గేర్ రాడ్ కోసం చూస్తే గేర్ రాడ్ ఉండదు అక్కడ. ఆ ఫస్ట్ టైం బస్ ఎక్కిన వ్యక్తి ఏం చేస్తారంటే మొత్తం గేర్ బాక్స్ ఓడబిక్కుని నోళ్ళో పెట్టుకుని కూర్చుంటాడు. అరే ఏంట్రా ఇది గేర్ బాక్స్ తీసేసావంటే, విజయవాడ లెక్క చూస్తున్నా, దాని తల్లి అటు గుంజినా విటు గుంజినా రాలే, ఒక్క గుంజినా మొత్తం ఊడొచ్చింది, అంత మొత్తం నా ఒళ్ళో పెట్టుకున్నా. రాఘవ అన్న ఫ్యామిలీ ఒక గుడికి వెళ్ళారంటండి. గుడికి వెళ్ళి ₹1 ఉండేలేసి దండం పెట్టుకున్నారండి. అనుకున్న పని అవ్వలేదండి, ఇంటికి వచ్చారండి. మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత ఇంకో గుడికి వెళ్ళారండి. ఇంకో ₹1 బిల్లు వేసి ఇంకొక మొక్కుకున్నాడండి. అనుకున్నది అవ్వలేదండి. ఇంకొక గుడికి వెళ్ళి ఇంకొక ₹1 వేసి మొక్కుకున్నాడండి. తప్పని వాళ్ళ బామ్మగారు చనిపోయారండి. అమ్మ దేవుడా, నిజంగా ఎన్నో ఏళ్ళ నుంచి తీస్తున్నా నా బాధని ఇప్పుడు నిజంగా నీకు అది కూడా పోయింది జోక్. రోజా గారి ఇంట్లో ఆవిడ వెడ్డింగ్ యానివర్సరీ రోజు వాళ్ళ హస్బెండ్ తో ఆవిడ మాట్లాడుతుంది. ఏమండి ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను చెప్పరా అనగానే సెల్వా సార్ అంటున్నారు, ఈ పర్సనాలిటీకి 20 years, నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే 17 years, నీ ఐస్ చూస్తుంటే 15 years. అబ్బా మీరు మరీ అంత చిన్నపిల్లలా కనిపిస్తుంది. హలో ఆగు, మొత్తం కలిపితే 42 ఏళ్ళు కనిపిస్తుంది. ఒక బస్సులోని ఫస్ట్ టైం ఒక వ్యక్తి బస్సు ఎక్కాడండి. ఇప్పుడు దాకా అతను బస్సు ఎక్కలేదు. ఫస్ట్ టైం బస్సు ఎక్కి విజయవాడ టు హైదరాబాద్ వెళ్తున్నాడు. అతను కూర్చోకి ఎక్కడ కూర్చున్నాడు అంటే డ్రైవర్ పక్క సీట్ లో సింగిల్ సీట్ ఉంటుంది, అక్కడ కూర్చున్నాడు అనమాట. సూర్యారావుపేటలో ఆగింది. సూర్యారావుపేటలో ఆగిన తర్వాత కండక్టర్ అంటున్నాడు అనమాట, ఏవయ్యా ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా బస్సు ఎక్కడ ఆగదు, ఎవరైనా టిఫిన్ తినాల్సిన వాళ్ళకి కాఫీలు తాగాల్సిన వాళ్ళు వచ్చి చేసేసి మళ్ళీ బస్సు ఎక్కేయండి అనగానే అందరు దిగిపోయారు. ఆ ఫస్ట్ టైం బస్సు ఎక్కిన వ్యక్తి మాత్రం దిగల. టీలు కాఫీలు అయిపోయింది, మళ్ళీ బస్సు ఎక్కేసారు. అప్పుడు కండక్టర్ రైట్ రైట్ అనగానే బస్ డ్రైవర్ బస్ స్టార్ట్ చేసి ఇలాగా గేర్ రాడ్ కోసం చూస్తే గేర్ రాడ్ ఉండదు అక్కడ. ఆ ఫస్ట్ టైం బస్ ఎక్కిన వ్యక్తి ఏం చేస్తారంటే మొత్తం గేర్ బాక్స్ ఓడబిక్కుని నోళ్ళో పెట్టుకుని కూర్చుంటాడు. అరే ఏంట్రా ఇది గేర్ బాక్స్ తీసేసావంటే, విజయవాడ లెక్క చూస్తున్నా, దాని తల్లి అటు గుంజినా విటు గుంజినా రాలే, ఒక్క గుంజినా మొత్తం ఊడొచ్చింది, అంత మొత్తం నా ఒళ్ళో పెట్టుకున్నా. My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you! Oh my God! Extra Zabardast!